సత్యమును సంతోషపడుతుంది. దుర్నీతి విషయమై సంతోషపడతామంటే మన తోటి బిడ్డకి ఏదైనా జరిగింది, ఏదైనా ఇబ్బంది అయింది, లేదా ఏదైనా అవమానం జరిగింది, ఎవరో లేని రుద్దారు, అప్పుడు మనం భలే జరిగింది, భలే జరిగింది, నేను అనుకున్నట్టే జరిగింది, అలాగే అట్లాగే జరగాలి అనుకుంటే అదేంటిది? దుర్నీతిని బట్టి సంతోషపడినట్టు అవుతుంది. సత్యమందు సంతోషము ఉండదు. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సత్యంలో సంతోషపడతారు. మేము జరిగినప్పుడు సంతోషపడతారు. అమ్మాయి వాళ్ళమ్మా నేను అని కోరుకున్నా, నీకోసం ప్రార్థన చేసా, అది జరిగిందా? మేలేనా? ఓకే అమ్మా, ఓకే. అది చాలా అందంగా ఏదైనా ఓపిక పడుతుంది, అన్నిటిని నమ్ముద్ది. నేను ప్రేమలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అన్నిటిని నన్ను ఒక పేరు పెట్టేశారు. నాకు ఎవరిని నమ్ముతావులే సార్, నువ్వు ప్రతి వాళ్ళని నమ్ముతావులే సార్, ఇంత బుడ్డోళ్ళని కూడా నమ్ముతావులే సార్, నువ్వు ముసలోళ్ళని నమ్ముతావు, బుడ్డోళ్ళని నమ్ముతావు, ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తావు అంటే నమ్ముతున్నాం అంటే ఏంటో తెలుసా? లోపల మీ మీద అనుమానం లేదు, మీ మీద ఇది తప్పు చెబుతారనే ఆ చెడు భావం లేదు, నాకు నిజమే చెబుతారు, నన్ను మోసం చేయి, వీళ్ళు నాకు ఎప్పుడు మేలే చేస్తారు, నా క్షేమమే కోరుకుంటారు, నా కుటుంబ క్షేమమే కోరుకుంటారు అని నమ్మి ఉంటాం. కాబట్టి ఆ ప్రేమ లోపల దాగి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి వస్తుంది. అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చుకుంటుంది కూడా. ప్రేమ నిరీక్షిస్తుందండి, ఎదురు చూస్తుంది, ఇంకా కొద్ది రోజు చూద్దామని. ప్రేమ శాశ్వత కాలము ఉండును. తర్వాత లాస్ట్ వచనం చదివితే 13వ వచనం, ఒక వచనం చూడండి, ముగిద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుసును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, ఏం నిలుస్తాయి? విశ్వాసం నిలుస్తుంది, మనం చనిపోయినప్పుడు విశ్వాసం అనేది నిలుస్తుంది, తర్వాత నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ ఉంది. మళ్ళీ ఈ మూడింటిలో పోలిస్తే ఏది గొప్పది? ప్రేమే గొప్ప. ప్రేమ మించింది. ఆ ప్రేమ ద్వారానే దేవుడు భూలోకానికి వచ్చాడు, ప్రేమ ద్వారానే మనం స్వర్గాన్ని తీసుకెళ్తాడు, ప్రేమ ద్వారానే సంఘాలు కట్టబడుతున్నాయి, ప్రేమ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, ప్రేమ ద్వారానే అన్నీ కూడా నేరుగా అలాంటి ప్రేమ మనకు కలుగునుగాక.